ఏలూరు గానుగులపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబు వార్ల ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా గంగానమ్మ అమ్మవారు బాలాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇల్లిందుల గోపీకృష్ణ మాట్లాడుతూ ఆషాఢ మాసోత్సవాలతో పాటు వారాహి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారికి నిర్వహించే ఏకాదశ హారతుల నడుమ అమ్మవారిని భక్తులు దర్శించటం ఎంతో ప్రత్యేకమన్నారు. అలాగే స్థానిక భగత్ సింగ్ నగర్ నుండి పలువురు మహిళా భక్తులు శిరస్సులపై కలశాలు ధరించి డప్పు వాయిద్యాల నడుమ పైడితల్లి అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం స్నాన సంబరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గానుగులపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ వెంకమ్మ, పోతురాజుబాబు గార్ల ఆలయంలో నేడు ఎంతో విశేషంగా ఆషాఢ మాస మొదటి ఆదివారం సందర్భంగా మన గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ వారికి బాలాదేవిగా అలంకారం అనగా రాత్రిపూట్ల అయితే ఎలాగైతే మన గ్రామాన్ని సంరక్షిస్తూ నడుస్తుందో అమ్మవారు, ఆ రూపంలో ఆ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కూడా కలగబడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ వారాహి నవరాత్రులు అనేది కూడా జరగబడతాయి. అలాగే వచ్చే ఆదివారం అమ్మవారికి వారాహి నవరాత్రి ఆదివారం సందర్భంగా వారాహిదేవి అలంకారంలో కూడా అమ్మవారి యొక్క దర్శనం కూడా ఉండబోతుంది. కావున భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ ఆషాఢ మాసం 4 రోజులు కూడా అమ్మవారికి ఏకాదశ హారతులు అనగా 11 హారతులు కూడా అమ్మవారికి ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః.